మార్వాడి షాప్ అతను రామరాజును కలిసి, మీ రెండో కొడుకు నాకు డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తాడో అడగండి, డబ్బులు అడుగుతూ ఉంటే తప్పించుకుని తిరుగుతున్నాడు, మీ మొహం చూసి ఊరుకుంటున్నాను అని నగలు తాకట్టు పెట్టి ఇన్ని రోజులైనా ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెప్పడంతో రామరాజుకి చాలా కోపం వచ్చి గార్డెన్లో నించొని చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు సాగర్కి ఫస్ట్ శాలరీ వచ్చిందని ఇంట్లో వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకొని వచ్చి బైక్ లోపల పెడుతూ ఉంటే రామరాజు చూసి చాలా మండిపడుతూ ఉంటాడు. ఇంకా అలా సాగర్ లోపలికి వెళ్ళి అందరికీ బట్టలు ఇచ్చేసి అందరూ కలిసి రామరాజు దగ్గరికి వస్తారు. రామరాజుకి కూడా బట్టలు ఇవ్వడానికి వస్తే ఇంకా రామరాజు చాలా సీరియస్గా ఉంటాడు. నాన్న, నాకు ఫస్ట్ శాలరీ వచ్చింది నాన్న, ఇవ్వమంటే నాన్న మీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను అని సాగర్ చాలా హ్యాపీగా చెప్తూ ఉంటే రామరాజు మాత్రం చాలా సీరియస్గా, ఈ పాపపు సొమ్ముతో తీసుకొచ్చిన బట్టలు నేను ఎలా వేసుకుంటాను రా అని అంటూ ఉంటే, ఎందుకు నన్ను అలా మాట్లాడుతున్నారు అని సాగర్ అంటాడు. ఇంకా అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇదంతా ఆ సేట్ నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి నీ కొడుకు డబ్బులు ఇవ్వలేదని అడగకముందు చేయి ఉండాల్సిందిరా, అలా నా పరువు అంతా తీసేస్తున్నావు అని రామరాజు ఇష్టం వచ్చినట్టుగా సాగర్ని తిడుతూ ఉంటాడు. నా చావేదో నేను చేస్తాను, అయినా నిన్నెవరు నన్ను అడిగారు అని అడుగుతూ ఉంటే, నువ్వు నీ భార్య నగలు తాకట్టు పెట్టావు కదా, ఆ మార్వాడి సేట్ వచ్చి అడిగాడు రా, డబ్బులు అడుగుతుంటే తప్పించుకొని తిరుగుతున్నాడు మీ అబ్బాయి అని చాలా సీరియస్గా నా మీద అరిచి వెళ్ళాడు అని చెప్పి ఇంకా ఈ బట్టలన్నీ ఇక్కడ తీసి కింద పడేస్తాడు. అందరి చేతుల్లో ఉన్న బట్టలు తీసి కింద పడేసి పెట్రోల్ పోసి మరీ తగలబెడుతూ ఉంటే సాగర్ చాలా బాధపడుతూ అందరూ కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు.